కేసీఆర్ ఈరోజు జగిత్యాల్లో 1,00,000 మందితోటి భారీ బహిరంగ సభ పెడుతున్నాడు. ఆ సభకు ఎర్రబల్లి ఫామ్ హౌస్ నుండి జగిత్యాల్లో జరగబోయేటటువంటి వివేకానంద స్టేడియంలో భారీ బహిరంగ సభకు కేసీఆర్ హెలికాప్టర్లో రాబోతున్నాడు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు కేసీఆర్ ఎర్రబల్లి ఫామ్ హౌస్ నుండి జగిత్యాల గ్రౌండ్కు స్టార్ట్ అవుతాడు. సో సుమారు 5 గంటలకల్లా కేసీఆర్ రీచ్ అయిపోతాడు. అంటే నాకు తెలిసి గంట కూడా పట్టదేమో, మ్యాక్సిమం ఒక 40 మినిట్స్లో సో ఎర్రబల్లి ఫామ్ హౌస్ నుండి కేసీఆర్ ఇక్కడికి వచ్చేస్తాడు. సో కేసీఆర్ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి, రేవంత్ రెడ్డిని ఉద్దేశించి, కాంగ్రెస్ పార్టీ మంత్రులను ఉద్దేశించి, కాంగ్రెస్ ప్రభుత్వ పర్ఫార్మెన్స్ను ఉద్దేశించి కేసీఆర్ ఖచ్చితంగా ఈరోజు మాట్లాడతాడు. కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కడిగి పారేస్తాడు. కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, దందాలు, దోపిడీలు, కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేకమైనటువంటి లుసుకులను ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బయటపెట్టబోతున్నాడు. అయితే కేసీఆర్ బయటకు వస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుందని, కేసీఆర్ బయటకు వస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుందని, ఇంకా వ్యతిరేకత వస్తుందని, కేసీఆర్ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన, మీటింగ్ పెట్టిన, భారీ బహిరంగ సభ పెట్టిన మీడియా ఛానల్ అన్నీ కేసీఆర్ని చూపిస్తారు. తెలంగాణ ప్రజలు కూడా కేసీఆర్ వైపే చూస్తారు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత కేసీఆర్ బయటకు వస్తున్నాడు. ఇప్పుడు కేసీఆర్ ఓడిపోయిన దగ్గర నుండి ఇప్పటిదాకా కేవలం ఒకే ఒకసారి వరంగల్లో భారీ బహిరంగ సభ పెట్టినప్పుడు బయటకు వచ్చిండు. ఆ తర్వాత కేసీఆర్ ఒకసారి ప్రెస్ మీట్ పెట్టిండు. ఆ తర్వాత ఎక్కడ కూడా కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడలే, అంతా సైలెన్స్ మూడ్లో ఉన్నాడు. అలాంటి కేసీఆర్ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసేటటువంటి వ్యక్తి, కేంద్ర మంత్రిగా పనిచేసేటటువంటి వ్యక్తి, అనేక సార్లు రకరకాల ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, చాలాసార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి, తెలంగాణ సాధించినటువంటి వ్యక్తి. అలాంటిది కేసీఆర్ ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు అంటే ఖచ్చితంగా ప్రజలందరూ కేసీఆర్ వైపు చూస్తారు. కేసీఆర్ ఏం మాట్లాడుతున్నాడు, ఏం కథ, ఏం చెప్పబోతున్నాడు ఏందని చెప్పి ఖచ్చితంగా జనాలు మొత్తం కూడా కేసీఆర్ వైపు తొంగి చూస్తారు. అయితే కేసీఆర్ వైపు ఖచ్చితంగా జనాలు చూస్తారని, టీవీ ఛానల్ అన్నీ కేసీఆర్ని ఫోకస్ చేస్తారని చెప్పి రేవంత్ రెడ్డి కేసీఆర్ని డైవర్ట్ చేయడానికి, కేసీఆర్ సభను డైవర్ట్ చేయడానికి రేవంత్ రెడ్డి కూడా కాటారంలో ఒక భారీ బహిరంగ సభ పెడుతున్నాడు. రేవంత్ అన్న కేసీఆర్ను బయటికి రానియకుండా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈరోజు మ్యాక్సిమం ఒక పెద్ద హంగామా వాతావరణం జరుగుతుంది. ఏమని, కేసీఆర్ ఎర్రబల్లి ఫామ్ హౌస్కు మ్యాక్సిమం పోలీసులు పోతారు. పోయి, సార్ మీరు బయటకు వస్తే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది, మొత్తం జగిత్యాలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పంచాయతీ నడుస్తుంది, కొట్లాట నడుస్తుంది, మీరు బయటకు వచ్చి మాట్లాడితే ఇంకా ఇబ్బంది కావచ్చు, ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ కావచ్చు, మీరు బయటికి రాకపోవడమే మంచిది సార్ అని చెప్పి ఒకవేళ కేసీఆర్ని పోయి అడ్డుకునేటటువంటి కార్యక్రమం కూడా చేయవచ్చు. లేకపోతే కేసీఆర్ని అవసరమని కూడా హౌస్ అరెస్ట్ చేయవచ్చు, కేసీఆర్ని బయటికి రానియకుండా చేయవచ్చు, జగిత్యాల జీవన్ రెడ్డిని బయటికి రానియకుండా చేయవచ్చు. అంటే ఈరోజు ప్రోగ్రామ్ ఫెయిల్ చేయడానికి రేవంత్ రెడ్డి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. కేసీఆర్కి కథ అంతా అర్థమైపోయింది. అంతేందుకండి, జగిత్యాల్లో కేసీఆర్కి సంబంధించినటువంటి భారీ బహిరంగ సభ గ్రౌండ్ ఉంటుంది కదా, ఇది కేసీఆర్ సంబంధించిన భారీ బహిరంగ సభ గ్రౌండ్ వివేకానంద స్టేడియం. సుమారు 1,00,000 మంది ఈజీగా సరిపోతారు ఈ స్టేడియంలో. అయితే ఒకవైపు వెహికల్ పార్కింగ్ కోసం కూడా సుమారు ఒక 5 ఎకరాలలో స్పేస్ ఉంచిరట, 5 నుండి 3 ఎకరాల స్పేస్ అట. తర్వాత కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్, ఇట్లా సపరేట్గా ఒక జోన్ ఉంచిరు. కేసీఆర్ హెలిప్యాడ్ కోసం కూడా చిన్నగా ఒక గ్రౌండ్ తీసిపెట్టారు. అయితే 1,00,000 మందితోటి భారీ బహిరంగ సభ. ఈ సభ పెట్టడానికి కారణం ఏంది? కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడరు జగిత్యాల జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ, ఆయన ఈరోజు బీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నాడు. కేసీఆర్ జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీలో కండువా కప్పి తీసుకుంటున్నాడు. సో బీఆర్ఎస్ పార్టీలో జీవన్ రెడ్డిని చేర్చుకుంటుండు కాబట్టి జైత్యయాత్ర అని చెప్పి ఈరోజు ఒక భారీ బహిరంగ సభ పెడుతున్నారు. ఆ సభ గ్రౌండ్ ఉంటుంది కదా, ఆ సభకు పోవడానికి రోడ్డు ఉంటుంది. ఆ సభకు పోయేటటువంటి రోడ్డుని ఈ జగిత్యాల ఎమ్మెల్యే ఎవరు, సంజయ్ కుమార్ రాత్రికి రాత్రి రోడ్డు మొత్తం కూడా తవ్వించేటటువంటి కార్యక్రమం చేసిండు. రాత్రికి రాత్రి రోడ్డు మొత్తం తవ్వించిండు. కారణం ఏందట అంటే, ఈ రోడ్డు అంటే ఇప్పుడు బాగు చేస్తారట ఎవరు, జగిత్యాల ఎమ్మెల్యే. ఈ రోడ్డుని ఇప్పుడు సెడి చేస్తారట, రోడ్డు కింద కెనాల్ కాలు ఉంటుందట, ఆ బ్రిడ్జ్ పెట్టాలన్నట. ఆ రోడ్డు మొత్తం పలిగిపోయిందట, ఇప్పుడు మొత్తం రోడ్డు అంతా పలగొట్టి కొత్త రోడ్డు చేస్తారట. అంటే ఇన్ని రోజులు ఈ రోడ్డు యాదికి రాలే ఎమ్మెల్యేకు, జగిత్యాల ఎమ్మెల్యేకి. ఇప్పుడు కేసీఆర్ భారీ బహిరంగ సభ ఉందంటేనే యాదికి వస్తుంది. అయితే కేసీఆర్కి సినిమా మొత్తం అర్థమైపోయింది. ఆ జగిత్యాలకు సంబంధించినటువంటి సభను చూడడానికి పనులు ఎట్లయితున్నా ఏం కథ అని చెప్పి అక్కడ పర్యవేక్షించడానికి కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు వచ్చి ఆ సభకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని చూసిర్రు. పార్కింగ్ ప్లేస్ ఎక్కడ, తర్వాత సభకు సంబంధించినటువంటి స్టేజ్ ఎక్కడ, ఏం కథ అని చెప్పి మొత్తం పిన్ టు పిన్ చూసేటటువంటి కార్యక్రమం చేసిర్రు.
ఒక ఫోటో కూడా ఉంది, ఒక ఫోటో చూడండి, మా సుధీర్ చూపిస్తాను మీకు ఫోటో. ఈ స్క్రీన్లో కనబడేటటువంటి ఫోటోనే కేసీఆర్కి సంబంధించిన భారీ బహిరంగ సభ సెటప్ ఇది. సో దాదాపు 1,00,000 మంది ఈ భారీ బహిరంగ సభలో పాల్గొనబోతా ఉన్నారట. దాదాపు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఈ సభకు పెద్ద ఎత్తున హాజరుగా పోతా ఉన్నారు. సో కేసీఆర్కు స్టోరీ మొత్తం అర్థమైపోయింది. కేసీఆర్ని అడ్డుకుందామని ప్లాన్ చేస్తురని, ఇక కేసీఆర్ను బయటికి రానియకుండా చేస్తురని, కేసీఆర్ సభను డిస్టర్బెన్స్ చేస్తురని, అడ్డంకులు చేస్తురని కేసీఆర్కి అర్థమైంది. కేసీఆర్కి చెప్పిరట. ఇక కేసీఆర్ స్పందించిండు. ఎవరితో అన్నాడట కేసీఆర్ ఈ మాట అంటే, బీఆర్ఎస్ పార్టీ లీడర్లతోటి, అట్లనే జగిత్యాల జీవన్ రెడ్డి తోటి, కేటీఆర్ హరీష్ రావు తోటి చెప్పిండట. నేనే తలుసుకుంటే అంటే కేసీఆర్ చెప్పిన మాట, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేనే తలుసుకుంటే కాంగ్రెస్ వాళ్ళు ఒక్క మీటింగ్ కూడా పెట్టకపోతుండే, ఒక్క సభ కూడా పెట్టకపోతుండే. కానీ నేను అట్లా చేయలే. రేవంత్ రెడ్డి నన్ను చూసి భయపడుతున్నాడు అన్నాడట కేసీఆర్. రేవంత్ రెడ్డి నన్ను చూసి భయపడుతున్నాడు. ఎందుకంత భయం? నేను బయటకు వచ్చి మాట్లాడితే ప్రభుత్వానికి ఎందుకు చెమటలు పడుతుంది? నేను బయటకు వచ్చి మాట్లాడదాం అనుకుంటే ఎందుకు రేవంత్ రెడ్డి పారిపోతుండు కాళేశ్వరానికి? నేను బయటకు వచ్చి మాట్లాడదాం అనుకుంటే ఎందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుండు? నేను బయటకు వచ్చి మాట్లాడదాం అనుకుంటే రేవంత్ రెడ్డికి ఎందుకు అంత చుక్కలు కనబడుతున్నాయి? అంత భయం ఎందుకు అని కేసీఆర్ చెప్పిండట. ఇక తర్వాత జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా కేసీఆర్ ఓ మాట అన్నాడట. టికెట్ ఇచ్చింది నేనే, అది గుర్తుపెట్టుకోమని చెప్పండి. కేసీఆర్ చెప్పిన మాట ఒకటే మాట. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్కి బీఫామ్ ఇచ్చింది కేసీఆర్, టికెట్ ఇచ్చింది కేసీఆర్, గెలిచింది కేసీఆర్ పార్టీలో, అది యాది పెట్టుకోమని చెప్పండి సంజయ్ కుమార్కి అని చెప్పి కేసీఆర్ చెప్పినాడు. రెండే మాటలు. నేను బయటకు వస్తే ప్రభుత్వానికి ఎందుకు అంత వణుకు పుడుతుంది? నేను బయటకు వస్తే రేవంత్ రెడ్డికి ఎందుకు చెమటలు పుడుతున్నాయి? నేను బయటకు వస్తే ఎమ్మెల్యే ఎందుకు మొత్తం ఇబ్బంది పడుతున్నాడు, మొత్తం దడుచుకుంటుండు, ఎందుకు అంతెందుకు బాధపడుతురు? మీ కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతమైతే, అద్భుతమైనటువంటి పరిపాలన చేస్తే అంత భయం ఎందుకు, అంత బాధ ఎందుకు అన్నాడట కేసీఆర్. ఒకటే ఒక మాట, నేను తలుసుకుంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక్క సభ కూడా కాంగ్రెస్ వాళ్ళు పెట్టకపోతుండే. కానీ కాంగ్రెస్ వాళ్ళు సభలు పెట్టిరు, మీటింగ్లు పెట్టిరు, పాదయాత్రలు చేసిరు, ప్రెస్ మీట్లు పెట్టిరు. కాంగ్రెస్ వాళ్ళు రకరకాల మీటింగ్లు పెట్టుకున్నారు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. అట్లా కేసీఆర్ అడ్డుకోవాలనుకుంటే, పుల్లలు పెట్టాలనుకుంటే రేవంత్ రెడ్డి ఎక్కడ భారీ బహిరంగ సభ పెట్టకపోతుండే. కానీ కేసీఆర్ సభను డిస్టర్బెన్స్ చేయడానికి రేవంత్ అన్న రకరకాల ప్రయత్నాలు, రోడ్డు లేవు ఇచ్చుడు, కేసీఆర్ సభకు వాటర్ పోనీయరట, కరెంటు పోనీయరట, కేసీఆర్ సభకు టెంట్లు పెట్టొద్దని చెప్పి, కేసీఆర్ మీటింగ్ కాడికి అసలు కరెంట్ లైన్ కట్ చేయమని చెప్పి, ఇట్లా రకరకాల ప్రయత్నాలు చేసారు. కానీ కేసీఆర్ అందరితో మాట్లాడిందట. నా సభకు డిస్టర్బెన్స్ అయితే నేను రోడ్డు మీదనే సభ పెడతా అని చెప్పినట్టు కేసీఆర్. నా సభకు డిస్టర్బెన్స్ అయితే నేను రోడ్డు మీదనే మీటింగ్ పెడతా, ఇక ఆ తర్వాత మీ ఇష్టం అన్నట్ట. అందుకే భయపడి అందరూ ఇది ఎక్కడి పెంట, కేసీఆర్ రోడ్డు మీద మీటింగ్ పెడితే ఇంకేమైనా ఉంటుందా? రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోతుంది, లక్షలాది మంది జనాలు రోడ్డు మీదకి వస్తారు, ఆగమాగం పరిస్థితి అవుతుందని చెప్పి, లేదు వివేకానంద స్టేడియంలోనే మీరు పెట్టుకోండి సార్ మీటింగు, ఏ అడ్డంకులు లేవు, మీరు ప్రశాంతంగా మీటింగ్ పెట్టుకోవచ్చు అని చెప్పి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.